నమస్తే. ఈ దేశం ఎవరిది? ఇది ఒక పెద్ద చర్చ. ఈ దేశం మాది మాది అంటూ మతాల మధ్య, కులాల మధ్య ఈ దేశాన్ని విభజించి పాలకులు పాలిస్తూ ఉన్నారు. గతంలో జరిగింది, జరుగుతూనే ఉన్నది. భవిష్యత్తు, వర్తమానం ఏ రకంగా చూసుకున్నా ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం అని మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఈ దేశం మూలవాసులు ఎప్పుడూ అణచివేయబడుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ మూలవాసులు ఎవరు? ఎవరి అధికారం ఎవరి చేతుల్లో ఉండాలి? ఎవరి చేతుల్లో ఉంది? ఈ చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. కానీ ఇంకా ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావాల్సిన ప్రజల్లోకి అధికారం పోవాలి. దీనికోసం ఎంతోమంది పాటలు పాడుతున్నారు, వాళ్ళ ఉపన్యాసాలు ఇస్తున్నారు, సంఘాలు ఏర్పడతా ఉన్నాయి. కానీ అంతిమంగా ఆ లక్ష్యం దిశగా ఎంతవరకు ముందుకెళ్తున్నాం అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. దీని మీద మనం కూడా ఒక ఇంటర్వ్యూ చేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చా. ఆయన కూడా మూలవాసుల సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఈ దేశం మూలవాసులది. మతం పేరిట, కులం పేరిట మనందరినీ విభజించి వీళ్ళు అధికారంలోకి వచ్చి మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని పాటల ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు మాస్టర్జీ గారు. ఆయన ప్రస్తుతం నా ముందున్నారు. ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నాం మనం. మాస్టర్జీ గారు ప్రజా వాగ్గేయకారులు, గతంలో జననాట్య మండలిలో పనిచేశారు. అండ్ సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని సినిమాల్లో మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ రాశారు. ఎన్నో పాటలు ఆయన సామాజిక గీతాలు కూడా రాయడం జరిగింది. అవన్నీ మనం వింటూ, ఆయన మాటలు వింటూ కొంత మనంగా చైతన్యం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాస్టర్జీ గారు. సార్ నమస్కారం. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం మీ ప్రయాణం అంతా ఈ సామాజిక ఉద్యమాలేనా? సామాజిక ఉద్యమాలే సార్. ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుతం ఈరోజు మాన్యశ్రీ కాంశీరామ్ బర్త్డే మార్చి 15. ఓకే. బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే ఏప్రిల్ 14. మధ్యలో జ్యోతిబాపులు, జగజీవన్ రామ్ది 5, 11. ఈ 30 రోజుల్ని మనం మూలవాసుల మాతాపిత మహోత్సవంగా చేస్తూ ఉంటాను నేను. 93 నుంచి కాంశీరామ్ బతుకున్నప్పటి నుంచే ఇది గజ్వెల్లిలో ప్రారంభించాను ఫస్ట్. అక్కడ నుంచి బొల్లారం, అక్కడ నుంచి అడ్డగుట్ట, ఇట్లాగే ఇప్పుడంతా దేశం అంతా మన తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తూ ఉంది. ఇప్పుడు అటు కూడా ఆంధ్రలో కూడా జరుగుతూ ఉంది. ఇదేంటంటే మన కోసం, మన విముక్తి కోసం, మన చైతన్యం కోసం, మన అధికారం కోసం పాటుపడినటువంటి బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్, కాంశీరామ్, తదాదిగా కూడా మన దగ్గర ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ, ఈ మహానుభావులు గౌతులచ్చన్న, వీరు ఎవరెవరైతే ఉన్నారో వీరందరి యొక్క ఉద్యమాల సారాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వారి గురించి చెప్పడం, వారి గురించి పాడడం, వారి గురించి చెప్పడం, ఇట్లా చేస్తుకున్న మన జనాల్ని చైతన్యం చేస్తే 30 రోజులు. ఇది ఒకటే కాకుండా నిర్ణయమానంగా సంవత్సరం పొడుగున మనకి తెలిసినటువంటి వాళ్ళు, మనం పిలిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి వెళ్ళి, వాళ్ళని పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళని కూడా కొంత చైతన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్ని పాటలు రాశారు ఇంతవరకు మీరు? అంటే చిన్నప్పటి నుంచి రాసిన పాటలు ఉన్నాయి సార్. ఓకే. చిన్నప్పటి నుంచి భజన గీతాలు రాశాను, భావగీతాలు రాశాను, ప్రేమ గీతాలు రాశాను. అదొక ఇది వేవ్. కానీ ఎప్పుడైతే నాకు ఈ సమాజంలో నా పరిధి చాలా చిన్నది, నన్ను అంటరానితనం, ముట్టరాని తనంతో చాలా దుర్మార్గంగా చూస్తున్నారని ఎప్పుడైతే ఆ యొక్క మనసులోకి వచ్చిందో, ఇది నా సమాజం కాదు, నన్ను ఈ స్థాయిలో ఉంటే నేను నా జాతిని ఇది చేయలేనని చెప్పేసి, దీని నుంచి బయటపడాలంటే దీన్ని బద్దలు చేయాలా అని చెప్పేసి 1977లో ఇది యాక్చువల్గా అంతకుముందు నేను మామూలుగా అంటే కొత్త భ్రమలలో ఉంటుంది. అయ్యో ఈ దేశం మనది, ఇది అంత మనది, మన ఈ కులాలు గిలాలని అమ్మకి ఇక్కడ అంత. కానీ ఎప్పుడైతే తమిళనాడులో కీలువెన్మని, కంచికచెరలో కోటేషు, ఈ హత్యలన్నీ అయిన తర్వాత ఇదంతా కూడా ఇక్కడనే అవుతుందేమో అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను తాండూరులో ఫస్ట్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ బెల్చిలో 12 మందిని సజీవంగా దహనం చేశారు సార్ అప్పటి ఠాకూర్స్. ఓకే. తర్వాత అదే మన బీహార్లో బగల్పూర్ అనే జైలులో 6 మంది యొక్క దళితుల యొక్క కళ్ళు బీకేశారు. అప్పుడు ఇక నాకు అనిపించింది, ఇది ఒకటే, ఇది దక్షిణ భారతదేశంలో, మన భారతదేశం మొత్తం ఈ దుర్మార్గం ఉంది. నా మాట పాట ఏదన్నా ఉంటే ఇక్కడ నుంచి, నేను అంతకుముందు ఎప్పుడైనా స్కూల్స్లో డ్యాన్సులు నేర్పించడం, ఇది చేయడం ఉండేది. కానీ ఇది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నా రూటు, నా జీవితం వేరే దిక్కు మలచాలని అప్పుడు ఫస్ట్ టైం 77లో రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి,
ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరుప్పెనలాగా ముంచుకు రండి, భూకంపంలా చెలరేగండి, రండి 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 కదలి రండి, బెల్చీలో మనల మంటలి సిరినోళ్లను వెంటబడి కంటినిదుర కరువు చేయరా, తియోలిలో మన దళితుల కాల్చినోళ్లను ఈ వ్యవస్థలో నిలువకుండా కూల్చివేయరా, మనల ననగదొక్కు వాళ్ళను రక్తం గక్కించగనేడే, మీరుప్పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి. పాట రాశాను సార్ 3 చరణాలతోటి. ఓకే, ఫస్ట్ సాంగ్ అన్నమాట. ఫస్ట్ దళితుల పేరుతోటి వర్ష ఎవరైనా రాశారు, అప్పుడంతా హరిజనులు, దళితులు, మాలమాదిగులు అని పేర్లు పెట్టి రాష్ట్రం బోయి విమల అంటరా అని వారు ఎవరంటే మా హరిజనులు, ఎవరంటే మా అనంగు సోదరులే. అప్పటికున్నటువంటి కవులందరూ హరిజన అని పేరు. నేను రాశాను ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఆ పాట రాసి పాడాలి, నా మనసులో ఈ ఉద్వేగాన్ని 10 మందికి తెలియజేయాలనేటువంటి ఎక్కడ పాడాలి, ఎక్కడ పాడాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన సమాజం కాదు, మన వేదిక కాదు. అయితే ఒకనాడు ఈ తాండూరు రైల్వే స్టేషన్కి ఎదురుగా బోనమ్మ గుడి అని ఉంటుంది, బోనమ్మ గుడి జాతర జరుగుతుంది. అక్కడ భజన జరుగుతూ ఉంది. భజన జరుగుతూ ఉంటే నేను కూడా వెళ్ళి ఒక పాట పాడతాను. వాళ్ళు ఏమనుకున్నట్టు వీడు భజన పాట పాడుతున్నా, సరే పాడమంటున్నా అన్నారు. నేను ఎప్పుడైతే ఈ పాట పాడో, ఏం సార్ ఈ పాట పాడుతున్నారు, ఇది ఇటువంటి పాటలు పాడొద్దు, సో బంద్ చేయమంటే ఆపేశారు సార్. ఆపేసినప్పుడు ఈ పాటని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు మళ్ళీ తాండూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫీస్. ఓకే, నేను ఇక్కడికి వచ్చినాక 3 నెలల తర్వాత ఇక్కడ పక్కన యామజాల్ ఉంది, ఇప్పుడు ఈటెల రాజేందర్ కోళ్ల ఫామ్, ఈ గొడవలు ఏవైతున్నాయో అది దేవర యామజాల్. ఈ దేవర యామజాల్లో ఒక మాదిగొల్ల పిల్లని, వాడు స్మార్ట్గా ఉంటాడు, మంచి రింగుల జుట్టు ఇదంతా ఉంటుంది, రెడ్ అమ్మాయి బాగా ఇష్టపడి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటుంటే, అమ్మో నిన్ను పెళ్లి చేసుకుని నన్ను చంపేస్తాను మీ పాట, నువ్వు చేసుకోకపోతే అంటే నన్ను బట్టి గుంజులాడిన అని చెప్తాను, నేను చంపేస్తారు, నీకు 2 లేదు కావాలంటే వాడు భయపడి పిల్లి వెంబడి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు వెతికి 3 దినాలకు పట్టుకురు సార్. పట్టుకొని వాడిని తీసుకొని వచ్చేసి ఇప్పుడు కొంపల్లి బ్రిడ్జ్ కింద వాడిని లారీ కింద వేసి చంపేసి లారీ కింద వేసేసి రోడ్ యాక్సిడెంట్ కింద పెట్టారు. ఈ అమ్మాయిని తర్వాత వేరే వాళ్ళ సేమ్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకుని అది వేరే కథ. అయితే దీని మీద అప్పుడు బొజ్జా తారకం, సురమౌళ్ళు అనే మన ఎవరైతే ఈ యొక్క రామ్ మనోహర్ లోయ ఉద్యమాలలో తిరిగేటువంటి అతను, తర్వాత ఇక్కడ ఉండే జిఎం అంజయ్య, ఆయన అప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా ఉండే, వీళ్ళందరూ కలిసి దానికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు ఆ ఊర్లో. పెట్టినప్పుడు నేను కూడా నాకు ఇంట్రెస్ట్ కదా ఈ దుర్మార్గాలను ఎండగట్టాలని నేను వెళ్ళినాను. వెళ్తే వాళ్ళు సభా కార్యక్రమానికి ఎవరైనా పాటలు పాడుతుంటే నేను పాటలు మొదలు పెట్టాను సార్. ఫస్ట్ మాలమాదిగలంటే మనుషులేగానట్టు, మాలమాదిగలంటే మనుషులేగానట్టు, కులం తక్కువన్నోళ్ళని కూల్చేసే వరకు నేను ఊరుకోను, ఇక నిదురాబోను అని ఇట్లాగా 2-3 పాటల తర్వాత రండిరా. అప్పుడు కర్పూరి ఠాకూర్ అని బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొన్న భారతరత్న ఇచ్చింది కదా సార్, ఆయన కర్పూర్ ఠాకూరు ఇది యొక్క ఆయన మంగళ కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఈ ఠాకూర్లు చేసిన దుర్మార్గానికి దళితులకు కూడా తుపాకులు ఇవ్వాలని ఒకటి నినాదం తీసుకొచ్చింది సార్. అది నా బుర్రలో ఉండి అప్పుడు దాని మీద ఒక పాట రాశాం. అప్పుడు చెప్తున్నాను వాళ్ళకి, రండిరో దళితన్న రైఫలు పట్టండి, ఉగ్ర రూపమెత్తండి, రండిరో దళితన్న ఇట్లా అని దళితులకు సంబంధించినటువంటి ఈ నువ్వు కులహీనుడవని నిన్ను వెలివేసిన వాళ్లను, మన దళితుల తమ ఈర్షకు బలి చేసిన వాళ్లను కండ కాల్చేసి గుండెలల్ల తూట దించరండిరో దళితన్న. నువ్వు కాడుగాల్వకుంటే వని పాడలేవు అవ్వదు, నువ్వు పోడుదున్నకుంటే వని కూడు దురుకబోదు. ఇట్లాగనేసి ఆ పాట పాడినటువంటి దాంట్లో ఈ పాటలు విన్నటువంటి ఆ జిఎం అంజయ్, బొజ్జ తారకారెడ్డి భలే పాడుతున్నాడు,
మన ఎంబడి ఏ మీటింగ్ కానీ పిలుచుకోవాలని అట్లా నన్ను జర్నీ స్టార్ట్ అయింది సార్. జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఈ అడ్డగుట్ట అనే ప్రాంతంలో అప్పుడు అది ఒకనాటి ముస్లింలకు సంబంధించిన ఏరియా అది వాళ్ళు ఈ స్టేట్ డివైడ్ అయినప్పుడు వాళ్ళు ముస్లింలు అక్కడ బాధిపోయినారు. ఇది వేరే వాళ్ళు ఏంటంటే దాన్ని ఆక్యుపై చేసుకొని భగవాన్ నా సెంటర్డు మొత్తం ఏంటంటే అక్కడ దందాలు చేస్తూ ఉంటే ఈ జిఎం అని చెప్పి అక్కడ గుడిసెలు వేయించడం ప్రారంభించాం. ఆ గుడిసెల పోరాటంలో నాతో పనిచేసేటువంటి మిత్రుడు ఎం బాబురావు అని, నేను పాటలు బాగా పాడుతున్నానని చెప్పేసి నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి. అప్పుడు అక్కడ మెల్లగా అప్పటికే మొట్టమొదటిసారిగా ఇస్తున్న పీపుల్స్ వారికి సంబంధించినటువంటి ఈ గ్రూప్ వాళ్ళు అక్కడ అడ్డా పెట్టి కొంచెం వాళ్ళ యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టారు. అందులో నేను పాటలు పాడుతుంటే నేను మొదటి నుంచి కూడా ఈ అంబేద్కరిజమేనే నేను పాటలు కానీ ఇంట్రెస్ట్ ఉన్నది. అయితే ఆ జిఎం మంజా ఏంటి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఒకటి అంబేద్కర్ విద్యానికేతన్ చిన్న గుడిసెలు వేసి ఒక స్కూల్ స్టార్ట్ చేశాడు. అందులో నన్ను ఆట మాట పాట నేర్పమని నా మిత్రుడు తీసుకెళ్ళాడు. ఫస్ట్ టైం అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వచ్చింది 77 డిసెంబర్లో. మరి అంబేద్కర్ గురించి పాట కావాలంటే నేను పాట రాసి పాడాను. కానీ అది లలిత గీతం, చాలా సోబర్గా ఉంటుంది కానీ అంత జనాలలోకి స్పీడ్గా వెళ్ళదు అనమాట. అయితే అది పాడితే చాలా బాగుంది అది అన్నారు. తర్వాత నెక్స్ట్ 14th ఏప్రిల్ వచ్చింది. వచ్చినప్పుడు అరే నువ్వు మొన్న పాండుగ అంబేద్కర్ గురించి ఇంకో పాట పాడమంటున్నంటే ఈ పాట బాగుంది కానీ అది జనాలకు ఎక్కితేనే నేను అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాట, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైనటువంటి పాట. అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేద్కర. ఒక 5 చరణాలతోటి పాట మొత్తం బాబాసాహెబ్ యొక్క హిస్టరీని 5 చరణాలలో చెప్పాను సార్. సింపుల్ వర్డ్స్ ఇది ఎట్లా అంటే ఇది ఇంతింతాయి ఒటుడింతాయి ప్రపంచవ్యాప్తమైనట్టుగా ఈ పాట మొత్తం అంతా కూడా ఒక 8 భాషలకు ట్రాన్స్లేట్ అయింది. తర్వాత ఇది సౌత్ ఆఫ్రికాలో పాడాను సార్ నేను 2001లో అక్కడ జాతుల సమస్య. గుర్తుందా పాట? మొత్తం పాడతారా? మొత్తం పాడండి మీరు అవకాశం పాడండి. అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిన్ను బడిలో అవమానం చేసినప్పుడు అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో అందుకో దండాలు బాబా అంబేద్కర. పట్టుదలగా ప్రపంచపు పెద్ద చదువులన్నీ చదివి రంకు నేర్పు గ్రంథాల రంగంతా బయట పెట్టి కులగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసి పీడితులకు తాడితులకు హక్కును సాధించి మాహీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో అందుకో దండాలు బాబా అంబేద్కర. ఎంతకు ఇక మారమన్న హైందవులా గుండెలగర కుళ్ళిపోయి కంపుగొట్టు కుల రక్కసి కోరలిరుగా మనుధర్మపు రక్షకులు మంటలల్ల మాడిపోగరే హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో అందుకో దండాలు బాబా అంబేద్కర. దేశభక్తి నీ సొత్తు మానవతే నీ గుండె కనుడంటే నీ మనసు సమతంటే నీ ధమ్మం ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు ఈ పీడితుల బాధభాప బుద్ధుడవైనావో అందుకో దండాలు బాబా అంబేద్కర. ఇది పాట సార్. ఓకే, ఇప్పుడు మీ ప్రయాణం ఇట్లా జరుగుతూ వచ్చింది సార్. నా పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు జరుగుతున్న దాని విషయానికి వద్దాం. అసలు ఎవరు ఈ మూలవాసులు అంటే మీరు ఎట్లా దీన్ని విశదీకరిస్తారు, విశ్లేషిస్తారు? అంటే నేను విశదీకరించేటువంటి అంటే కాదు సార్, చరిత్రనే చెప్తున్నా. చరిత్ర ఈ దేశానికంటే ఈ హరప్ప మోహింజదార నగరాలని అంటే సింధు నాగరికత నిర్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి మూలవాసులు సార్. మీరు ఆ గృహాలలో దొరికినటువంటి మీకు బర్రెకి సంబంధించిన జడల బర్రె, తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ అక్షరాలు,
ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చాలా మంది దాన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ఎరకలి వాళ్ళు ఉంటారు సార్. ఎరకలి వాళ్ళలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎన్ని భాషలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన కనీసం ఒక 10 భాషల సమ్మిళితమైనటువంటి భాష ఎరకలి భాష. అది మన ఆది ద్రావిడ భాష. మనము అంటే హిందూ కుష్ పర్వతాల అవతల వరకు ఒకప్పుడు అంటే మనం మర్చిపోయినామేమో, మనం బాధపడతామేమో, కానీ బ్రాహ్మణులు పెళ్లి చేస్తే హిందూ మతంలో వాళ్ళు పెళ్లిలో చేస్తారు. దక్షిణ దిగ్భాగే భరతఖండే భరతవంశే జాంబవంతే జంబూ ద్వీపే అంటారు. జంబూ ద్వీపం ఇది అనేది ఒకప్పుడు ఈ జంబూ ద్వీపం అంటే కేవలం గింతంత భారతదేశం కాదు సార్. అటు హిందూ కుష్ పర్వతాల నుంచి ఇటు మయన్మారు, బర్మా, థాయిలాండ్ ఇదంతా కలిసి ఒకప్పుడు జంబూ ద్వీపం. ఈ జంబూ ద్వీపానికి మొట్టమొదటి రాజుగా ఉన్నవాడు జాంబవంతుడు అని జాంబో పురాణం చెబుతుంది. అయితే ఈ జాంబో పురాణమే కాకుండా మనకి ఎవిడెన్స్గా ఆ సింధు నాగరికత దానికి సంబంధించినటువంటి దాన్ని ఈ సివిలైజేషన్ తీసుకుంటే వెగబాండు జాతులైనటువంటి సంచార జాతులైనటువంటి తిండికి సరిగా లేనటువంటి యార్యులు, మధ్య ఏషియాకు సంబంధించిన అవతల నుంచి వచ్చిన యార్యులు ఎప్పుడైతే వాళ్ళకి తిండి కోసం, వాళ్ళ పశువుల తిండి కోసం మెల్లమెల్లంగా వస్తున్నట్టు సింధు నాగరికత చూశారో, అరే ఇది ఒక స్వర్గధామంగా కనబడ్డది వాళ్ళకు. ఇంక ఇక్కడికి వెళ్ళి కదలొద్దు అంటే ఇక్కడ అడ్డేయాల. సరే అడ్డేసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది, మనం ఇక్కడ అడ్డేస్తాము, రేపో మాపో మనం ఎవడన్నా తెలుగు పరువులు తెలిస్తే బయటకు వెళ్ళి బతుకొచ్చి వెళ్ళగొడతారు. కానీ ఇక్కడే మనం ఉండాలంటే ఈ యొక్క వీళ్ళని కొంచెం మనము మోసపూరితంగా వీళ్ళని భ్రమలలో పెట్టాలని చెప్పేసి మన కలర్ని, మనకున్నటువంటి ఎత్తుని, మనకున్నటువంటి శరీర ఆకృతిని కొంచెం ఎక్కిరించడం మొదలుపెట్టారు. విలువల మార్పిడి ఇది, విలువల్ని మార్చరు. ఏమిటయ్యా నువ్వు ఇంత ముక్కు అప్పుడంత ముక్కు నల్లగా అంటే ద్రవిడియన్స్ అంతా కూడా మన ఆఫ్రికన్, మనకంతా మన రేస్ అంతా కూడా ఆఫ్రికన్ రేస్ కదా సార్ అంటారంటే, అయ్యో స్వామి మరి మేము తెలుగు మేము చూడ ఎంత ఆజానుభవం అరవింద దళాయ దాక్షులం, మా ఎత్తు ఒడ్డు పొడుగు చూడు అంటే, మరి మీరు అట్లా ఎందుకుని పెట్టండి, మీ కర్మనయ్యా. కర్మ సిద్ధాంతాన్ని ఫస్ట్ అక్కడ పెట్టారు. మీ కర్మ అంటే ఏంటి సార్? కర్మ అంటే పూర్వజన్మంలో మళ్ళీ జన్మ సిద్ధాంతం. పూర్వజన్మంలో మీరేమో పాపం చేశారు, దాని ఫలితంగా మీరు ఇట్లా పుట్టారు, మీరు మానాగా ఉండాలి, మా ఎంత ఇది ఉండాలంటే మీరు మాకు సేవలు చేయాలి అంటున్నట్టు. ఏం సేవలు అంటే మొత్తం మా గుడ్డలు ఉతకాలి, మా గడ్డాలు చేయాలి, మా పాతి పని చేయాలి, అన్నీ చేయాలా. మేము సర్టిఫికెట్ ఇస్తాం. ఇప్పుడు ఉద్యోగాలలో సిఆర్ అని ఇస్తారు సార్, క్యారెక్టర్ మన రికార్డు. మేము మంచోళ్ళమని నీకు సర్టిఫికేట్. మంత్రం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, తద్బ్రాహ్మణం మమదేవత అన్నారు. దేవుడు మేము డైరెక్ట్ కనెక్షన్ మాకు. మేము ఏం చెప్తే ఆయన వింటాడు. మేము నీకు సర్టిఫికెట్ ఇస్తాము అంతే, నువ్వు బాగా మాకు సేవ చేసినావు అనుకో, అప్పుడు మేము నీకు మంచోడు సార్ బాగా పనిచేసినా మాలాగా పుడతావు అంటే చెప్పాడు. వీళ్ళు నమ్మడం మొదలుపెట్టావు. అయితే ఆ కాలంలో పుట్టినటువంటి ఆనందికులు, చార్వికులు, మరి నువ్వు మంత్రం ఇక్కడ రాశానన్నది ఏంటి నీ కర్మ, మరి బొట్టల వేడికి ఎందుకు రాయలేదు మీ దేవుడు అని అడిగారు. అమ్మాయి నా కొడుకులు చాలా గాళ్ళు ఉన్నారు, ఇట్లయితే కష్టమా, ఎందుకంటే ఇక్కడ రాస్తే మీరు పలగొట్టుకొని సావర్రా, తల పలగొట్టుకొని సావలేరు మీరు. అక్కడ రాసినాం అనుకో, మేము అక్కడ రాస్తే నరికేసుకుంటారు కదా, కర్మ పోతుంది, కాబట్టి మేము ఇక్కడనే రాసినాం. ఇట్లా మాయావాదంతో మనల్ని కర్మధర్మ పునర్జన్మ సిద్ధాంతాలతో మొట్టమొదలు మనల్ని అణిచివేసే దాంట్లో భాగంగా ఇది మొదలు పెట్టారు సార్. ప్యాక్ చేసినారు, స్టార్ట్ ది అంటే ప్రోగ్రామ్ అన్నట్టు. అక్కడ నుంచి వీళ్ళు మెల్లమెల్లంగా మనతోటి అడక్కోవడానికి వచ్చింది. దే ఆర్ ది బెగ్గర్స్. నేను అందుకే ఒక మాట చెప్తాను, అంటే బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్. లాలో ఒక మాట ఉంది సార్, భిక్షగాడికి హక్కులు ఉండే, ఏది పెడితే అది తినాలి, తీసుకొని పోవాలా. నువ్వు ఇంటికాడికి పోయి అమ్మ భవతి భిక్షాంది అంటే ఏదైనా వేస్తాడు. ఏ మాథా భవతి భిక్షాంది నాకు బిర్యానీ తీసుకురామంటారంటే చెప్పుతోడు కొట్టి వెళ్ళగొట్టదు. దే ఆర్ ది ఏలియన్స్. బయటికి వెళ్ళి బతకొచ్చి నా కొడుకులు మీరు వచ్చేసి మాతో ప్రేమగా ఉండి మా మనసుతోటి దోచుకొని మీరు ఉండరా అంటే కర్మదండన సిద్ధాంతాలు పెట్టారు, పునర్జన్మ సిద్ధాంతం పెట్టారు. ఆఖరికి ఏంటంటే మా రాజ్యాన్ని, మా అధికారాన్ని ఉంచుకొని మీరు పాలకులు ఉన్నారు. ఈ పాలకులు ఉంటుండగా ఒకే ఒక ఆది ద్రావిడ జాతి మనది. దాన్ని వీళ్ళు ఒకటే ఉంటే కష్టం, ముక్కలు చేయాలంటారంటే కులాల వారిగా ఇప్పుడు ఏం పని చేస్తే వాళ్ళకు ఒక కులం పెట్టేసి అంతే. ఇట్లాగా రకరకాలు చేసి ఆ కులాన్ని కూడా మళ్ళా ఇప్పుడు ఒక 200 చిల్లర అప్పటి యొక్క ఘన సమాజాలు ఉన్నప్పుడు
ఏ సమాజానికి ఆ సమాజానికి, ఏ భాషకు ఆ భాషకు వేరు చేశారు. మళ్ళీ ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని దక్షిణంలో అయితే వాడు ఒక ఎస్టీ అయితే కోట్ అవుతాడు, ఉత్తరంలోనేమో వాడు బీసీ అవుతాడు, లేకపోతే ఇంకోదంటే ఫార్వర్డ్ కాస్ట్ అవుతాడు, ఓసీ అవుతాడు. ఇట్లా చేసి ఏంటంటే ఒక్కరికొక్కరు ఇప్పుడు కేరళ అమ్మాయిని మంచి పిల్ల సేమ్ మన గౌడ పిల్లని చేసుకోవాలనుకో, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ చేసుకోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎస్సీ కింద లెక్క, అక్కడ ఇక్కడ ఉన్నటువంటి గౌడ బీసీ. కానీ ఎవడన్నారే మరి సామాజిక వర్గంలో గొడవలు వస్తేమో ఎవడు చేసుకుంటారు. అంటేనంటే మానవులు కలిసిందామన్నా కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఎవరి కంటైనర్ వాడిదే. అంటే ఒక్కొక్క డబ్బాలు ఉండాలి. మన బాబాసాహెబ్ చెప్పినాడు ప్రేమకు మాత్రం ఏమండి బాగున్నారా అనుకోవాలి, ఈ డబ్బాలకు వెళ్ళి కంటైనర్లకు వెళ్ళి వాడు బాగున్నామండి మీరు భోంచేసారు ఇట్లా మాట్లాడుకోలేదు. ఈ డబ్బాలకు వెళ్ళి బద్దలు కొట్టి వచ్చి కలిసేసి కూర్చొని తిందాం అనేటువంటి పరిస్థితి లేకుండా ఈ మనుధర్మ శాస్త్రం అనేది బ్రహ్మాండంగా పాటలు రాశారు సార్. ఏం రాశారు? ఇప్పుడు ఉదాహరణకి మన యొక్క ఒక స్త్రీలకు సంబంధించినటువంటి పాట, ఓకే, దీనికి సంబంధించినటువంటి స్త్రీలని ఎలా అణిచివేస్తున్నారని ఒక పాట సార్. మన నువ్వు ఆదిశక్తి అంటారు, నిన్ను పూజనీయురాలు అంటాడు, కానీ అణిచిపెట్టడం వల్ల #1 ఆదిశక్తిని కూడా తీసుకెళ్ళి కాళ్ళ కింద దొక్కి పెడతాడు. అందుకే ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, కష్టమేదొచ్చినా కర్మంటూ కూర్చోక, కష్టమేదొచ్చినా కర్మంటూ కూర్చోక, మర్మమేదో ఎరిగి ముందుకే సాగుతూ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, నీ నోటికే తాళంబు పెట్టి కాళ్ళ చేతులకు సంకెళ్ళు చుట్టి నిన్ను వంటింటి జైల్లోకి నెట్టి సాంప్రదాయాల నిన్నదరగొట్టి, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బ్రతకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బ్రతకన్న, రండ కొడుకుల బట్టి చెండాడుతూ నీవు మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. ఇక్కడ ఉత్పత్తి కులాలు, ఈ దేశ మూలవాసుల కులాలలో చాలా మాతృస్వామిక వ్యవస్థ సార్. అవును. బయటికి వెళ్ళి బతుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి మనువాదుల చరిత్ర ఏంటంటే భార్యను ఎక్కడ పరాయి కులాలకు చూపెట్టకుండా అంటే పరదాలు పెట్టి అలాంటి యొక్క నీచమైనటువంటి సంస్కృతిలో భాగంగా వీడు ఆమె అణిచిపెట్టే భాగంలో కర్రుగాల్చి కర్రుగాల్చి పిర్ర పెట్టినాక అరవద్దు ఆమె, అంత భయంకరంగా అణిచివేత. మొన్నటి వరకు మన జ్యోతిబాపులే ఉండే వరకు నీకు సతీసాగనం దుర్మార్గమైనటువంటి సతీసాగమా అని చేశారు. భర్త చచ్చిపోతే భర్త మరి ప్రాణంతో ఇవన్నీ కాల్చేయాలి. ఇటువంటి దుర్మార్గమైన స్థితికి కారణమైనటువంటి మన ధర్మశాస్త్రం ఉండొచ్చు. ఈ మనుస్మృతి, యజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, అనేక స్మృతులన్నీ కూడా ఈ దేశం మూలవాసులను అణిచిపెట్టుకోవడానికి పెట్టడానికి కనుగొన్నాయి. ఇక్కడ ఈ అమ్మాయిని వాడు ఏమంటాడంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలా, నేను చెప్పినట్టు ఉండాలా. అయితే 2-3 చరణాలు ఉంటాయి. ఇడుపుగా ఇతవు నీకు ఇస్తానంటే బ్రతుకులేనట్టు నువ్వు విలిసస్తావు, వాడు లేకుంటే బ్రతుకులేనట్టే కాళ్ళ కాడనే బడిసస్తానంటావు, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి దుర్మార్గులను బట్టి కరకరాగోయుతూ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. కుహనవాదం చూడండి సార్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చరిత్ర కనబడతా. కుహనవాదంలో భాగంగా ఏమంటారంటే నువ్వు ఆదిశక్తి అది ఇది అన్నాడా. వాడు అప్పుడు మహాభారతం, రామాయణం సీరియల్ వచ్చినాయి సార్. రామానంద సాగర్ తీశాడు. వాడు రామాయణం వచ్చినట్టు భార్య చెప్తున్నాడు ఒక మనవాది, నాకు అన్నం వండి పెట్టుకున్నా పర్వాలేదు, ఆ రామాయణం చూడే రోజు సీరియల్. అరే ఆ మహాతల్లి ఎంత ప్రతిభాతనే సీతమ్మ, ఎంత అసలు మనం ఆయన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి. మొత్తం రామాయణం వచ్చినటువంటి 4 సంవత్సరాలు చూసింది సార్. ఆమె పొద్దున్న లేవగానే భర్తకు లేచి కాలు మొక్కి తాళి తీసుకొని కళ్ళకు అద్దుకొని ఇట్లా చేసింది. నెక్స్ట్ ఒక 3 నెలల తర్వాత అది అయిపోయినాక మళ్ళీ మహాభారతం స్టార్ట్ అయింది. మహాభారతం అయిపోయింది, పాండవులు పుట్టారు, పెద్దగా అయ్యారు, పాండవులకు పెళ్లి కావాలి. పెళ్లి కావాలంటే అమ్మ మాకు ఒక పండు దొరికింది అంటున్నట్టు అందరూ పంచుకొని తినండి అంటే ఆమెనే ద్రౌపది అయింది. 5 మంది భర్తలు, ఒకటే భార్య. అంతే. ఈమె ఏదైతే రామాయణం చూసినటువంటి స్త్రీ ఓ ఇల్లాలు అడుగుతుంది, ఏమండి నేను రామాయణం చూశానండి, సీతమ్మలాగా ఉన్నానండి, ఇప్పుడు నేను మహాభారతం చూస్తున్నానండి,
ఆమెకు 5 మంది భర్తలు, నాకు మంజయ్ కట్టేయి పెట్టేయి అంటే ఇది కోహనవాదం. అంటే నువ్వే ఆ సీరియల్ చూడమన్నవాడు నువ్వే. ఈ సీరియల్లో నీకు అనుకూలంగా లేనటువంటి భావజాలం వచ్చేసరికి కట్టేయి పెట్టే అంటున్నావు. అంటే ఈ కోహనవాదమే మనవాదం. ఇట్లా ఏంటంటే ఒక మాతృస్వామిక వ్యవస్థ నుంచి పితృస్వామిక వ్యవస్థలోకి తెచ్చినటువంటి దుర్మార్గులు యజ్ఞయాగాల పేరుతోటి అంటే శంభుకుని తల నరికి వేసి జ్ఞానతృష్ణను హత్య చేసి ఏకలవ్యుని ఏలుగోసి ప్రతిభ బాణం తీసినొల్లే మన పాలకులుగా నేటికున్నారా, నా దళితులాల పాలిటమునై పొంచి ఉన్నారా నా దళితులారా. ఆ యొక్క పాటలో ఎట్లా లైసెన్స్డ్ వ్యభిచారులుగా ఎట్లా మార్చారు. దేవదాసి వ్యవస్థనేమో అగ్రకుల బ్రాహ్మణుల కోసం, పూజారుల కోసం, వాళ్ళ లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం దేవదాసి వ్యవస్థ పెట్టారు. ఈ బాబనోళ్ళకే ఉండాలా, మాకెందుకు ఉండాలని భూస్వాములు వీళ్ళందరూ కూడా ఏంటంటే జోగిని వ్యవస్థ తెచ్చారు. మీరు ఇప్పుడైతే మనం ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే ఉత్తర తెలంగాణలో మొత్తం అంతా కూడా మనము జోగిని అంటాం సార్. దక్షిణ తెలంగాణలో కర్ణాటక వైపు బస్వి అంటాం. నెల్లూరు ఈ ప్రాంతంలో పార్వతమ్మలు మాతమ్మలు అంటాం. అట్లాగే మీరు విశాఖపట్నం ఉత్తరాంధ్ర వైపు అయితే పార్వతమ్మలు అంటారు. వాళ్ళు ఏం లేదు, 12 సమృద్ధంగానే ఏదో ఒక కారణం చెప్పాలి, దేవుడికి కత్తికి పెళ్లి చేయాలి, దొరలు వాడుకోవాలి, దొరల తర్వాత కులాల వారిగా వాడుకోవాలి. కులాల వారిగా వాడుకొని ఆమె చనిపోయే కాలంలో ఆమె పరిస్థితి ఏంటని ఒక పాట రాశారు సార్. మీరు రాశారా? నేను రాశాను. చాలా అంటే ఆ పాట వినే పవన్ కళ్యాణ్ గారు నాకు సినిమాలలో అవకాశం ఇచ్చాడు. ఏంటది ఒకసారి పాడండి. 12 ఏళ్ళ వయసు అప్పుడు పెద్ద మనిషి అనేటువంటి అమ్మాయి ఏమైంది, తన లైఫ్ 60 ఏళ్ళ వచ్చినప్పుడు ఏమని తెలియజేస్తుంది సమాజం. ఊరి దొరలకు మా ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, నా పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా. ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మా, నాకిది ఉన్న తరుణమమ్మా. దీనమైన నా కథ చెపుతాను ఆలకించుడమ్మా, మీరిక ఆలకించుడమ్మా. ఊరి దొరలకు తల్లి తప్పనే తండ్రి నెరుగని దీనురాలినమ్మా, అనాథరాలినమ్మా. నన్ను కన్న తల్లి నాకు పెట్టిన పేరు ఎల్లుబాయి అమ్మ, రేణుక ఎల్లుబాయి అమ్మ. 12 ప్రాయము వరకు అమ్మ బిడ్డనమ్మో, మా తల్లి బిడ్డనమ్మా. ఆ ప్రాయము దాటిన మరుసటి రోజే బ్రతుకు కూలెనమ్మో, బ్రతుకు బండలాయనమ్మా. ఊరి దొరలకు సముర్తాడిన పండుగ రోజే పెళ్లి చేసిరమ్మా, కత్తికి పెళ్లి చేసిరమ్మా. సముర్తాడిన పండుగ రోజే పెళ్లి చేసిరమ్మా, కత్తికి పెళ్లి చేసిరమ్మా. దొరే మొగరని ఊరికి ఆలని అప్పుడు తెలిసెనమ్మా, నాకు అప్పుడు తెలిసెనమ్మా. ఊరి దొరలకు మా ఊరి దొరలకు కానుకగా నన్నప్పగించి మాయమ్మ, నన్నప్పగించి మాయమ్మ. కళ్ళ నీళ్లను గుండె చెరువులో నింపుకున్నదమ్మో, తాను నింపుకున్నదమ్మా. ఊరి దొరలకు వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా. వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా. ఉడిగిన వయసుకు ఆ రోగాలే సంపదాయనమ్మా, సిరి సంపదాయనమ్మా. కుష్ఠరోగమని
నాకేడ్సు రోగమని ఎరుకైనాక ఎవరు కూడా నమ్మో నన్ను అంటనన్నరమ్మా. ఒంటరిగానే సావు కోసమిగ ఎదిరి చూస్తున్నమ్మో రోజు ఎదిరి చూస్తున్నమ్మా. ఎదిరి చూస్తున్నమ్మో రోజు ఎదిరి చూస్తున్నమ్మా. ఈ పాట సార్ ఎంత ఎమోషనల్ గా ఉంటది. ఇది పాట పాడితే పవన్ కళ్యాణ్ బొట్టబొట్ట భయంకరంగా ఉంటది. గట్టిగా చేయబట్టుకుని ఇంత అద్భుతమైన సాహిత్యం ఉంది, ఎందుకు నువ్వు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తావు, నా సినిమాలకు రాయాలి నువ్వు అని చెప్పి. అప్పుడు ఎన్ని పాటలు రాశారు పవన్ కళ్యాణ్ కి? ఒక 4 సినిమాలు రాశారు. 4 సినిమాలకు రాస్తారా? గుడుంబ శంకర్, నా జానీ, గుడుంబ శంకర్, అన్నవరం, బాలు. ఎన్ని పాటలు మొత్తం? గుడుంబ శంకర్లో వచ్చి ఒక పాట, జానీలో 3 పాటలు సార్, అన్నవరంలో ఒక పాట, బాలు చిన్న బిట్ రాశాను. ఓకే, బాగా పాపులర్ అయిన సాంగ్ ఏంటో? నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. అనువుగాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దునంట నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట. అరే నారాజు ఓయ్ నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. అక్కన్నలు మాదన్నలు తానేశ మంత్రులుగా ఉన్న నాడే రామదాసు రాముని గుడి గట్టెనుగా. కులి కుతుబు షాయి ప్రేమ ప్రేయసికి చిన్నంగా భాగమతి పేర భాగ్య నగరము నిర్మించనుగా. నవాబులు నిర్మించిన నగరములుంటూ, నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. అయ్ నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. విన్నావా సోదరుడమ్మా, ఇక్కడే మన ఈ యొక్క అమీర్పేట్ చౌరస్తాలో యాక్సిడెంట్ అయింది సార్. అప్పుడు ఒక ముస్లిం చనిపోయాడు. దాంట్లో చనిపోయాడు అంటే ఇక బ్రెయిన్ డెడ్ అయింది, కొంచెం ఉన్నాడు. ఈ నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయారు. తీసుకపోతే ఏమండి మీరు ఈ అబ్బాయి ఎట్లా చనిపోతాడు, మీరు బ్రతికుండాలి మీ కొడుకు ఇంకోరు జీవితంలో అంటున్నట్టే, ఈయన కళ్ళు ఈయన కిడ్నీ వేరేళ్ళకి దానం చేస్తే బతుకుతాడు అంటున్నట్టే వాళ్ళు ఒప్పుకున్నారు సార్. అది హిందువులకు పెట్టారు. విన్నావా సోదరుడా మొన్న నిమ్స్ దవాఖానలో జరిగినట్టి సంఘటన, మానవతకు మచ్చుతునక చనిపోతూ ముస్లిము మన హిందూ సోదరులకు ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి. మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా, ఇది పట్టదన్నా. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. ఇది చాలా సూపర్ హిట్ అయిన సాంగ్ కదా ఇది. అప్పుడు 8 లక్షల క్యాసెట్ అమ్ముడు పోయినాయట. దాంట్లోనే మాకు 2 పాటలు ఆయన సొంతంగా పాడాడు సార్. ఈ పాట కూడా ఆయనే పాడారు అనుకుంటా కదా. ఇది రమణ గోగుల వాడి. ఇది ఇంకోటి, నువ్వు సారదాగుటమాను రన్నో సచ్చి ఊరుకుంటావు రన్నా, నువ్వు బీరు దాగుటమాను రన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్నా. బ్రాందీ విస్కీ రమ్ము, బ్రాందీ విస్కీ రమ్ము, ఏ బ్రాండు దాగిన జబ్బుబడి నీ వల్లు గబ్బు గబ్బవుతాది. సారదాగుటమాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా. తాగిన మందు తలకెక్కనంటే తల్లి చెల్లెనే ఆలంటవన్నా, మత్తు మెదడులోకి ఎగవాకెనంటే కత్తి కోతకే పని పెడతావన్నా. అరే బుర్రలో సైతాను గిర్రు నా తిరిగితే, బుర్రలో సైతాను గిర్రు నా తిరిగితే బర్ర బర్ర 4 మర్డర్లు చేస్తావు. సారదాగుటమాను రన్ను లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా. ఒంటిలోనున్న నీ రక్తమంతా కంటిలోకొచ్చి చేరుకోగానే
అరే కంటి కింది తోలు దిబ్బలాగా ఉబ్బి, కంటి కింది తోలు దిబ్బలాగా ఉబ్బి, నందురోగము వచ్చి గుంజుకొని పోతాది, సారదాగుట మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటా ఊరన్నా అలా సారదా అయితే ఏం కాదు. అరే నీ లీవరు లీకైతుందన్నా, నీ హార్ట్ ఐజాక్ అవుతుందన్నా, నీ లీవరు లీక్ అవుతుందన్నా, నీ హార్ట్ ఐజాక్ అవుతుందన్నా, నీ కిడ్నీ కిడ్నాప్ అవుతుందన్నో, నీ బ్లాడరు బ్రాడ్ అవుతుందన్నా. అరే అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్నా, అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్నా, ఆఖరుకు నీ బ్రతుకు టీడింగ్ టింగ్ అన్న. ఈ పాట సార్ ఇది కూడా మంచి సూపర్ హిట్ సాంగ్. అన్ని మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్సే. అట్నే ఈ గుడుంబ శంకర్లు వచ్చి కిల్లి కిల్లి అని పాట రాశారు. ఏం పాట అది? కిల్లి 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 నమిలాక బాగుంటదే నాగమల్లి, కిల్లి 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 కిల్లి, అరే కిల్లి 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 నమిలాక బాగుంటదే నాగమల్లి, మత్తుగుంది గమ్మత్తుగుంది కోరికగసి కొట్లాడతానంది, ఓ పిల్లని కిల్లి బాగున్నదే, కిల్లి 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 నమిలాక బాగుంటదే నాగమల్లి. ఏ నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు, నీ కొరకు చేస్తే ఎంతైనా ఖర్చు, నా జోబిలోని పరుసు పారేసుకుంది మనసు, నీ మెడకేస్తా బంగారు గొలుసు, అయ్ హద్దు దాటి ముద్దిస్తావా, వద్దు వాడు ఉడికి చేస్తాడు, అర్ధరాత్రి ఆ ఆటకు అనుమతిస్తాయి పూటకు, ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే, కిల్లి 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 పాట. సో అన్ని యాంగిల్స్ ఉన్నాయి మీలో. అంటే 20 సినిమాలకు రాసింది సార్. మొన్న అంటే హుషార్లో కూడా ఈ మన కొత్తగా వాళ్ళకు మందుని కనిపెడతారు బీర్ని. ఓహో ఓకే. అట్లా అందులో అంటే కబూమ్ అని ఒక బీర్ కనబడుతుంది, దాని మీద ఆయనే మనసాయనే నిన్ను దాగ మనసాయనే, ఆయనే మనసాయనే నిన్ను దాగ మనసాయనే, బుస్సుమంటు నువ్వు కస్సుమంటు నువ్వు బుస్సున బొంగితే, అరే కస్సుమంటు నువ్వు బుస్సున బొంగితే కన్నుగొట్ట బుద్ధాయనే, ఆయనే మనసాయనే ఆయనే మనసాయనే అని ఇట్లాగా సార్. అంటే ఈ అప్పుడప్పుడు పిలుస్తారు, నేను పడిపడి పోను. ముఖ్యంగా మొత్తం మీ అంతా పెద్ద ఇటు సోషల్ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు ఇన్ని చెప్పినారు కదా, మూలవాసులు ఈ సిద్ధాంతము ఇట్లా నడిచింది వ్యవహారం అంతా, కానీ ఇంకా స్ట్రాంగ్ అవుతూనే వస్తుంది తప్ప ఎక్కడైనా దానికి అసలు కామానే ఉంది కదా ఎక్కడ కూడా. మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అంశమే ఇది సార్. యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళకి ఈ దేశ మూలవాసులకు చెప్పాల్సింది ఏంటంటే, గత చరిత్రలో ఉన్నటువంటి సత్యాలను మనం వీఆర్ నాట్ మానిపులేటింగ్ ఎనీథింగ్, వాస్తవాలను చెప్పేటువంటి బాధ్యత నేటి విద్యావంతులు బుద్ధిజీవులైనటువంటి వాళ్ళు తత్వవేత్తల మీద ఈ బాధ్యత ఉంది. ఈ దేశం మాది, మా దేశాన్ని మేము అలా ఏలకుండా ఇట్లాగ చేసినటువంటి మనవాదులు ఎవరైతున్నారో వారి నుండి తిరిగి మన దేశాన్ని తీసుకోవాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమర్పించినాక ఓటు ఇచ్చినాక అన్నాడు, జాకే అప్నే దీవారం పే లిఖ్ లేవు, ఆనే వాళ్ళే దినమే తుమ్ ఓనే వాళ్ళే రాజా అన్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలను. అయితే ఇంతవరకు కూడా ఈ ఆనే వాళ్ళ దినమే ఓనే వాళ్ళే రాజా అనేది ఎక్కడికెళ్ళి అవుతారు అని చెప్పేసి వారిని ఎక్కడికక్కడ మాయావాదంతో మొత్తం వాళ్ళని నిద్ర పెడుతున్నారు సార్. మన ఇంట్లో చిన్న పిల్లోడు పుడితే మన అమ్మలు పాటలు పాడతారు, మీకు తెలుసు ఆ విషయం. ఉయ్యాలలో వేసి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఎందుకు పాడుతుంది తల్లి అంటానంటే, వీడు మేలుకుంటే బట్టలు ఉతుకోలేదు, బాసన లేదు, బియ్యం ఎరలేదు, వాడు పడుకుంటే పనులు చేసుకోవచ్చు. ఇదే సూత్రాన్ని మనవాద పాలకులైన ఓ కాంగ్రెస్ తల్లి, ఓ బీజేపీ తల్లి, ఓ టీడీపీ తల్లి, ఓ టీఆర్ఎస్ తల్లి మనల్ని మందు మగువ విందు అన్ని ఇచ్చేసి మన ఏమంటుండే, జో జోర బహుజనుడా జోర బహుజనుడా జో జోర బహుజనుడా జోర బహుజనుడా, జో కొట్టకుంటే నువ్వు మేలుకుంటావు, నువ్వు మేలుకుంటే మా మేళలే కూలు, జో 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 జో. 24 గంటలు చేసి దోపిడీ చేసిన కొడుకు 1 గంట మన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. మన కేసీఆర్ కేటీఆర్ గారు ఎట్లాగైతే ఈ పెట్టేసి
ఫోన్ ట్యాపింగ్ tap చేశారు. చేసి. అట్లా మనల్ని ఏం చేస్తున్నట్టు, అరే వీడు చాలా డేంజర్, నీవెంతటోడవో నీకు తెలియదురా, నీ శక్తి మాకెరుకవో నీ పురవ్వ, అప్పుడే పుట్టిన హనుమంతులోనే సూర్యుని మింగేసే శక్తి నీకుంది, పిండమందున్నట్టి అభిమన్యునోలే ప్రతిదాన్ని పసిగట్టే బుద్ధి నీకుంది, ప్రాణమడిగితే నీవు దానకర్ణుడవు, పగబట్టినావంటే పరశురాముడవు, ఏది నేర్వాలన్న ఏకలవ్యుడవు, అవకాశమిస్తే నీవు ఆది పురుషుడవు, అదను దొరికిందంటే అదరగొడతావు, అందుకే నిన్నెప్పుడు అనిచి ఉంచాము, జో జో మనోడు సోడా అలా సాలగాడ బొమ్మరు సార్ వేసి పడేస్తాడు, పట్టెలు కొట్టు, అమ్మా రెడ్డిలో కొడతాం సార్, రెడ్డిల దగ్గర పోదు, రావుల దగ్గర పోవద్దు, అంతే, కమ్మల దగ్గర కాపల దగ్గర మాలమాది వాళ్ళు ఎవరిని వేసిమంటే వేసేస్తా అంటే తాగిన మత్తులో. ఇప్పుడు ఈ సాంగ్ పర్ఫెక్ట్ సరిపోతుంది ఇప్పుడు మనకు, అదే సార్ 100%, డౌటే లేదు. ఇట్లాగా ఏంటంటే ఈ మనువాదులు ఇవన్నీ క్యాసెట్ల రూపంలో ఉన్నాయా బయట? కొన్ని ఉన్నాయి సార్, కొన్ని లేవు. ఇట్లాంటి పాటలు ఉండాలి కదా ఇప్పుడు ఉండాలి సార్. ఇప్పుడు అత్యవసరంగా వీటిని అన్నిటిని కూడా కొంచెం పాడి చిన్నగా రిలీజ్ చేయాలనేది ఉంది. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నేనేమంటున్నంటే, మొన్న ఉస్మానియాలో జరిగిన ప్రోగ్రాంలో నేను ఏమంటున్నానంటే, ఒక విషయంలో నేను మోడీని కొంచెం ఎందుకు మెచ్చుకుంటా అంటే సార్, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఏకీకృతం చేస్తున్నాడు. అన్ని ఏకీకృతం అంటే ఉదాహరణకి ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టి, ఒకే ఎన్నిక. నువ్వు చాలా గొప్పవాడు, 370 ఆర్టికల్ రద్దు చేసిన మహానుభావుడు, ఇన్ని ఒకటి చేసినటువంటి కులాన్ని కూడా ఒకటే ఉండాలి, అంతే, ఓన్లీ వన్ క్యాస్ట్, ఐదర్ బ్రాహ్మణ్ ఆర్ బంగి అంటే పాకి పని చేస్తాడు, అంతే. నువ్వు రెండు పని చేయాలి, ఒకటే పని చేయాలి. నువ్వు ఎన్ని ఉన్నా కూడా కులం ఒకటే పెట్టు, అంతే. వాళ్ళ యొక్క సామాజిక స్థితిని బట్టి పెట్టుకుంటే నువ్వు ఏదైనా ఉంటే ఫైనాన్షియల్ రిజర్వేషన్స్ ఇవ్వు, అంతే. కానీ ఇది నువ్వు చేయకపోతే మోసకారి మనవాదం, అంతే. ఇవి నువ్వు చేయకుండా ఇంకెన్ని, మీరు మూలవాసులకు అధికారం ఇవ్వలేని ఏ సిద్ధాంతమైన మాయావాదం అంటున్నాం మనం. మా మూలవాసులకు అధికారం లేదు. ఇక్కడ నుంచి ఒక ప్రధాని కావాలన్నా ఎప్పుడో చుక్క దిగిపడ్డట్టు ఒకడైతాడు పివి నరసింహారావు, ఒక దేవేగౌడ అవుతాడు తప్పితే ఎప్పుడు చూడు మీ అంత నార్త్ భారతదేశానికి. సరే, ఇంకోటి ఇందులో ఈ దక్షిణ భారతదేశం మీద వివక్షత ఎప్పుడు, నేను చిన్నప్పుడు నేను చెప్తున్నా, మీరు కూడా చూసి ఉంటారు, దక్షిణ భారత ప్రాంతీయ విశేషాలని ఒకటి ఈ రీల్ చూపెట్టేవాళ్ళు సార్. అంటే ఇండియన్ మన వీళ్ళు టీవీలో భారతదేశంలో ఉన్న వార్తలు చూపెడతారు కదా, అప్పుడు మనకు ఎప్పుడంటే లేవు, కానీ దక్షిణ భారత ప్రాంతీయ విశేషాలని సపరేట్ ఉండేదా? సపరేట్గా ఉండేది సార్, ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే. అట్లాగా మీరు మొదటి నుంచి కూడా మీకు ఒకటి ఉంది, ఈ దక్షిణ భారతదేశం వాళ్ళు తెలివి మంతులు, చాలా చాలా హుషారు పిట్టలు, వీడి వారసులు అంటే రావణాసురుడి వారసులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకి అధికారం వచ్చిందంటే మనకు దక్కనేరు, కాబట్టి వీళ్ళని ఎప్పుడు భ్రమలల్లో పెట్టాలని చెప్పేసి ఇట్లా దక్షిణ భారతదేశం వేరే అన్నారు, వాళ్ళ భాషలు వేరని, వాళ్ళ భాషలకు వాల్యూ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముఖ్యంగా ఈ సనాతన ధర్మం పేరుతోటి ఒక డ్రామా జరుగుతుంది సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దీని అనుకున్న కుట్రను మనం తెలుసుకోలేదు అనుకో. సనాతన ధర్మం అంటే ఏంది అసలు? ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మీరు చాలామంది, నేను ఇప్పుడు ఇతను ఎవరు, ఒకతను హరే కృష్ణ హరే రామ, అతను ఒక దాస్ అని వస్తుంది పేరు, రాధా మోహన్ దాస్. ఇతను ఎంత భయంకరంగా పరమ అసహ్యంగా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, క్రైస్తవుల్ని గొర్రెలు అంట, ఆ గొర్రెలు ఉన్నాయి చూడండి అవి అంటుంది. అంటే ఒకరిని అడుగుతాడు, ఏమై జాన్సన్, సరే నీ పేరు జాన్సన్, మీ అమ్మ నాయన పేరు ఏం పేరు అంటే, మా నాయన పేరు మళ్ళీ వేస్తారు, చూసారా వాడు మనకే పుట్టిండు అంటే, ఇంత మనకే పుట్టిండు అనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. పందులు బొర్లేటువంటి దాంట్లో ఉండాల్సినటువంటి వీళ్ళు అనే ధోరణిలో మా యొక్క ధర్మం గొప్పది, మా రాముడు గొప్పడు, నా రామచంద్రుడు అంటే నేను ఏమంటాను, ఒక అతను ఇంకొక మహానుభావుడు ఉంటాడు హిందూ ఆదిశక్తి అని చెప్పేసి, ఓకే, లలిత కుమార్ ఇట్లా అంటారు. ఏమంటారు అంటే వీళ్ళు సనాతన ధర్మం గొప్పది. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, తక్షశిల అనేటువంటి యూనివర్సిటీ, అది బుద్ధుడి యొక్క కాలంలో వెలిసినటువంటి యూనివర్సిటీని మేమే కట్టాము. బుద్ధుడి కంటే ముందు, బుద్ధుడు అంతా మాది కాపీ కొట్టి బుద్ధుడు అయింది అంటున్నా మహానుభావుడు ఒకడు.
అరే అన్ని మీ అంటున్నంటే మీ గేదె ఎక్కడన్నా కట్టాలి, కానీ మా దొడ్లో ఈనాలే. అది ఈనిందని మేము చెప్తాం, ఆపాదించుకోండి. దీన్ని ఆపాదించడం వాళ్ళ సొంతంగా చేయనీయలేదు సార్. వాళ్ళు దే ఆర్ నాట్ ది క్రియేటర్స్, ఓన్లీ కాపీ మాస్టర్స్. వాళ్ళు ఏంటంటారంటే ఎవరైనా నువ్వు తయారు చేసిన ఒక వస్తువు, వాళ్ళు ఏమంటారండి, ధర్మంలో, ఈ సనాతన ధర్మంలో కులాలు, ఈ వ్యవస్థ ఇదంతా ఏం లేదు, మనుషులంతా ఒక్కటే అన్నారు కదా, ఇదే చెప్తుంటారు కదా, చెప్పారు కదా. చాలా సంతోషం. మరి ఒక్క కులం ఎందుకు పెట్టలేదు మీరు? ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ తయారై ఉంది కదా, మీరంతా ప్రతిభతలు కదా, మీరు ఇప్పుడు చేయండి, ఒకటే కులం చేయండి. నేను అదే అడుగుతున్నా, ఐదర్ బ్రాహ్మణ్ ఆర్ బన్యా, ఏదో ఒక కులం పెట్టు. ఇన్ని ఒకటి చేస్తారు కదా, మీరు చాలా గొప్ప వాళ్ళు. మరి ఇదొక్కటి చేయండి, ఇదొక్కటి చేస్తే మేము నమ్ముతాం, ఈ భారతదేశం మూలవాసులను నమ్ముతాం. మీరు నిజమైనటువంటి ఈ పౌర సమాజం పట్ల మీరు దేశభక్తులు అంటే ఎవరు సార్? అసలు దేశము మాది కదా, మేము కదా ప్రేమించి ఈ దేశాన్ని నిర్మాణం చేసి సంస్కృతిని, మీరు దేశభక్తులు అయితే ఒక మాట, ఈ దేశంలో పృథ్వీరాజ్ జయచంద్రుడి బిడ్డలు లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, రాక్షసులు ఏమని చేసుకున్నాడు. ఓకే, చేసుకుంటే ఆయన ఎదుర్కోలేనటువంటి స్థితిలో ఆ జయచంద్రుడు ముస్లిం రాజులను పిలిచి సాయం తీసుకున్నాడు. ముస్లిం రాజులను పిలిచింది ఎవడండి? మాలా మాదిగ కమ్మరి కుమ్మరి సాకలి ఎరకల పద్మశాలి ఇలా పిలిచారండి. ఎవడో పిలిచిండు వాళ్ళని? ముస్లింలు ఈ దేశానికి రండి, నాకు రక్షణ కల్పిన. మీరు ఫస్ట్ దేశద్రోహులు. ఈ దేశంలో ముస్లింలు ఫస్ట్ రాక కారణమైనటువంటి దేశద్రోహులు మీరు. ఇంకోటి పిలిచినారు వాళ్ళు, మా బిడ్డలు బలవంతంగా లేవనెత్తుకెళ్ళాడు అండి, వాడు దుర్మార్గుడు, నాకు రక్షణ కల్పించాలి, అందరూ పోరాడి వాడిని ఓడించాలి, వాడిని తగిన గుణపాఠం నేర్పాలని వీళ్ళు చేత కాదు. ఓకే, ఈ చేత కాకపోవడానికి కారణం ఇంకోటి, వాళ్ళు ఇచ్చినటువంటి శాస్త్రంలోనే ఉంది. ఈ లుకలుకలు, ఈ ఈ పురుగులన్నీ కూడా ఏమంటారు? వర్ణాశ్రమ ధర్మం ప్రకారం బ్రాహ్మణ వర్గం ఏందనంటే పౌరోహిత్యం చేయాలి, రాజులకు సలహాదారులకు ఉండాలి, క్షత్రియులు మాత్రమే యుద్ధం చేయాలి, వైశ్యులు వ్యాపారాలు చేసి మాకు అన్ని పోషణలు. ఇక శూద్రులు ఉండనుకో, ఈ రెడ్డి కమ్మ కాపు విలమలు అసలు శూద్రులు సార్ వాళ్ళు. రెడ్డి కమ్మ కాపు విలమ ఈ రావాలందరూ వాళ్ళ శాస్త్ర ప్రకారం అంటారా అని వాళ్ళు. ఇక అతిశూద్రులు అయినటువంటి ఇప్పుడైతే మాలా మాదిగ కమ్మరి కుమ్మరి పద్మశాలి వీళ్ళు అంటారు, వీళ్ళకి అసలు లెక్కలేదు సార్. వాళ్ళ యొక్క శాస్త్ర ప్రకారం అతిశూద్రులు. ఈ అతిశూద్రులు అనుసరులు అసలు మనుషులు గారు. మూతికి ముంత కట్టుకోవాలి, ముడ్డి కాలు కట్టుకోవాలి, బయటికి రావాలంటే 1 గంట టైంలోనే బయటికి రావాలి, అది కూడా గంట కూడా మేము వస్తున్నాము హో అని. ఇది పీష్వాల కాలంలో 1818వ సంవత్సరం వరకు సాగిన వీరు ఆగడాలని ఈ బ్రిటిషు సైన్యం వీళ్ళని అణిచివేయాలంటే చేత కాకపోతే అప్పుడున్నటువంటి మాల మాదిగకు ఉన్నటువంటి ఏదైతే మహర్ రెజిమెంట్ ఉన్నదో వాళ్ళు పెట్టింది, మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, మేము ఆ దుర్మార్గులను ఓడించి మీ రాజ్యం మీ చేతిలో పెడతాను. ఓన్లీ 1 డేలో మొత్తం. మీకు తెలుసు కదా సార్, ఈ యొక్క పూనాలో ఉన్నటువంటిది భీమ్ కోరేగాంలో December 31st నైట్లో మొదలు పెడితే January 1st మార్నింగ్ తెల్లారి వరకు 500 మంది, కేవలం 500 మంది సైనికులు 5,000 మందిని ఎక్కడికక్కడ ముక్కలు నరికి రాజ్యాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఎంత శక్తివంతుడు! మీ శాస్త్ర ప్రకారం మాలోడు మాది కూడా కమ్మరోడు కుమ్మరోడు రెడ్డి కమ్మ కాపు ఎవడు కూడా సైన్యంలో ఉండొద్దు, ఒక్కడే రాదు, టిక్కు కొట్లాడాలి. మరి జయచంద్రుడి బిడ్డని ఎత్తుకుపోతాడు, ఇంకోవడం చేస్తాడు. మరి సాయం కావాలంటే మాల మాది కూడా వద్దు సార్, మళ్ళీ తురుకోడు రావాలి. వచ్చి అడ్డేసిండు. ఎవడు దేశద్రోహి? మనం అసలు దేశద్రోహి మీరు కదా. ఇంకొక ఎగ్జాంపుల్, అక్బర్ మహారాజు. అక్బర్ మహారాజు భార్య ఎవరు సార్? జోధాబాయి కదా. జోధాబాయి మాలోని మాదిగోని కమ్మరుని కుమ్మరుని పిల్లలు బిడ్డలు కాదు కదా, రాజపుత్రుల యొక్క బిడ్డే. రాజపుత్రుల బిడ్డని మీరు ఇచ్చిర్రు, తుర్కానికి ఇచ్చిర్రు. అప్పుడు మీకు తుర్కలు కనవల్లే, ముస్లిం కనవల్లే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా గట్టెపైతుడు అని చెప్పేసి ఇప్పుడు మీరు వాళ్ళని నిలగొట్టాలి, వాళ్ళని అణిచివేయాలి. మరి ఎవడు దేశద్రోహి? దేశద్రోహులు ఫస్ట్ వాళ్ళు సార్. మీ మనుధర్మ శాస్త్ర ప్రకారంగా దేశద్రోహులు మీరే. లెక్క పెట్టండి, చరిత్ర తీసుకోండి. అట్లా వర్ణాశ్రమ ధర్మం పదాలు మాలోడు మాది కూడా కమ్మరోడు కూడా ఎవరు కొట్లాడు, ఓన్లీ క్షత్రియులు మాత్రం కొట్లాడాలి. అట్లా దేశాన్ని నిర్వీర్యం చేసారు, అట్లా దేశాన్ని వేరేళ్ళు వచ్చి దోచుకోరు. అంటే దేశద్రోహానికి పాల్పడ్డది మీరు. అట్లనే మీకు ఈ యొక్క మన మధ్యప్రదేశ్లో ఈ గ్యాస్ లీకేజ్ కార్యక్రమం భోపాల్ దాంట్లో
దాంట్లో పెద్ద పెద్ద కుట్ర సార్. అదే అమెరికా వాళ్ళు ఒక ప్రయోగం చేయడానికి మన భారతదేశాన్ని ఎంచుకున్నారు. అందులోనూ ఆ భూపాల్ గ్లాస్ ప్లాంట్లో దాని అధిపతి ఎవడైతే దానికి ఇన్ఛార్జ్ ఉన్నో వాడు గోపాల్ ఆప్టే, ఏ బ్రాహ్మణ్. గోపాల్ ఆప్టే మరి వాళ్ళకి వీళ్ళకి ఎట్లా మరి సంభాషణ జరిగి ఏం చేసిన మొత్తానికి జరిగింది. అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ తెచ్చిపోయారు సార్. గోపాల్ ఆప్టే మాత్రం చావాడు, నిమ్మలంగా ఉంటాడు. అంటే యు నోస్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. అంటే ఈ దేశానికి ద్రోహం చేసింది ఎవరు సార్? ఇట్లా దేశద్రోహులు లీస్ట్ తీయండి, ఎగ్జాంపుల్స్ దేశద్రోహులు లీస్ట్ తీస్తే ఇప్పుడు మీరు ఎవరైతే ఆధిపత్య కులాలు అగ్ర కులాలు అంటారో అందులో నుంచి మొత్తం 199 మంది మీరే వెళ్తారు. దీని మీద ఏమైనా పాట రాసినారా? రాస్తాం సార్. ఏం రాసినారు? ఈ దేశవాసులం ఈ భూమి పుత్రులం మేమాది జాతులం అసలు మూలవాసులం బ్రతుకొచ్చిన బలవారులు బ్రాహ్మణ అగ్రకులం అంటూ ఇలా నీలుడేందిరో ఇలా నిక్కుడేందిరో అని చెప్పేసి ఒక పాట. ఇంతకంటే అద్భుతమైన పాట. ఈ దేశవాసులం మేము విభీషణాదులం. విభీషణుడు ఎవడు సార్? సొంతంగా తమ్ముడు రావణాసురుడికి. వాడే అన్ని లీకేజ్ చేసి రాముణ్ణి మొత్తం అంతా మా అందరిని గాడ కొడుతుంది వస్తారు. బేకార్ గాడ కొట్టు చచ్చిపోతాడంటే కొట్టి చంపేసి సొంత తమ్ముడే ఆడు రాజ్యాధికారాని కోసం నీవు మొత్తం అన్నం చంపించిన దుర్మార్గుడు. తమ్ముడు అన్న చేసిన పాపం ఏంటిది? వాళ్ళ రాజ్యంలోకి వచ్చేసి వాళ్ళ యొక్క గూడాలని వాళ్ళకున్నటువంటి సంపదని మీరు యజ్ఞయాగాదుల పేర్ల మీద నాశనం చేసి అంత బూడిద చేస్తూ ఉంటే, తాటకి యొక్క సామ్రాజ్యాన్ని కూల్చేస్తూ ఉంటే శూర్పణఖని ముక్కు చెవులు పోయించినటువంటి కల్చర్ మీరు. అదేమంటారంటే అది ఆమె పోయి మింగని పోయిందట సీతమ్మని. ఎంత అంటారంటే అతి భయంకరమైనటువంటి విషయాలు చెప్తారు సార్. శూర్పణఖ మింగి పోయింది. మరి నువ్వు రాముడు దేవుడు కదా, అప్పటికి నీకు బాణాలు వేసి అన్నీ వస్తాయి కదా, చంపొచ్చు కదా. మరి ఎందుకు చంపలే అంటే మళ్ళీ దానికి ఇంకో కారణం చెప్తాడు. ఆయన చాలా ధర్మవంతుడు, ఆడవాళ్ళని చంపడు, ముక్కు శివలం కోయడం అయితే వస్తుంది వాళ్ళకి. అయితే నేనేమంటున్నాను సార్, ఇట్లా దేనికైనా కూడా వాళ్ళు అన్ని రెడీ పెట్టుకున్నారు సార్ అస్త్రాలు. అదే అట్లా కాదు, చెట్టు చాటుకుంటే రాముడు వాళ్ళని చంపాడు. మరి అంత శక్తి ఒక బాయమని చేస్తే చచ్చిపోతాడు కదా. కానీ ఆయనకు అప్పుడు చెట్టు చాటుకుని చంపాల్సి వచ్చిందంటే మన భీముడు వాలి సుగ్రీవులు అంత బలవంతులు. ఈవెన్ రావణాసురుడు కాదు. వాళ్ళకి వాళ్ళ కొడుకు అంగదుడు పుడితే ఉయ్యాల లూపితే ఆడుకోవడానికి రావణాసురుని తెచ్చి కట్టేసి ఇట్లా మనం పిల్లలకు కడతాం కదా ఉయ్యాలను, కడితే వాడు ఆడుకుంటే అప్పుడు ఇటు తంటే ఆడు ఎగిరి మళ్ళీ లంకల పడ్డాడట. కథలు చెప్తారు సార్. ఇంకోటి వీళ్ళ కథలు కూడా ఎట్లుంటాయి సార్, అన్ని అతిపతి భౌతికవాదాలే. ఒక సముద్రాన్ని పాల సముద్రాన్ని చిలికితే వాసకి అనేటువంటి పర్వతానికి పామును చుట్టి చిలికితే అమృతం వచ్చింది. అందులో వచ్చినటువంటి విషయాన్ని అందరూ ఇప్పుడు ఎంత ఎవరు పని ఉంటుందో వాళ్ళకంతా పంచాలి కదా సార్. నువ్వు ఒక 10 మంది నువ్వు ఒక 10 మంది చిరికినవు, అమృతం ఇద్దరికి పంచాలి కదా. అది పంచకూడదు అట, రాక్షసులు అట వీళ్ళు. పని చేసేటప్పుడు కావాలి, పని చేసేటప్పుడు ఏమో రాక్షసులు. మీరు రావణాసురుడే గొప్పోడు అంటారా మీరు? కరెక్ట్ కదా సార్. గొప్పోడు అంటే చాలా గొప్పోడు అతను. రావణాసురుడి దిష్టి బొమ్మలు తగలబెడతా ఉంటారు, ఇదంతా చేస్తూ ఉంటారు కదా. ఉదాహరణకి సార్, ఇప్పుడు నీ యొక్క జాతి యొక్క ఇదాన్ని అంటే కుక్కను చంపాలంటారంటే ఇది మామూలు కుక్క అంటే చంపడం సార్. నువ్వు కూడా చంపాను, నేను కూడా చంపాను. అది పిచ్చి కుక్క అనాలి. పిచ్చి కుక్క అంటే చంపేస్తారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటిదంటే రావణాసురునికి ఒక తప్పుడు యొక్క సమాచారాన్ని తప్పుడు ఆయన మీద పెట్టి అట్టాసుంటి దుర్మార్గుడు అయితే ఆయన కాలి వాళ్ళ చెల్లెని ముక్కు చెవులు కోసినందుకు పగగా అంటే కోపంతో రగిలిపోయి సీతమ్మని తీసుకొచ్చి అలా పెట్టాడు కానీ ఆమె మీద ముట్టుకోలేదు, చేయలేదు సార్. అంత గొప్ప ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని మీరేమంటారు? రేలే ప్రయత్నం చేశాడు, అడుగుతున్నాడు ప్రతిసారి నన్ను పెళ్లి చేసుకో అంటానంటే చేసుకోలేదు. ఆని రాజ్యము అది అంత రేపు చేయాలంటే ఎంతసేపు సార్? నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ అంత కల్పితాలే సార్. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు మనం చిరికినటువంటి అమృతం వచ్చింది. అమృతం తాగిన వాడు ఎవ్వడు చావడు 1000 యుగాలని. ఇప్పుడు ఒక్కరిని చూపెట్టమనండి సార్, అమృతం తాగిన వాడు తీసుకొచ్చి మడిలో పెట్టండి. నేను సత్యయుగంలో అమృతం తాగాను బతికానని తీసుకొచ్చి చూపెట్టమని. అంబక్ అనమాట. అంత మోసపూరితం. అంటే మనల్ని గొర్రెల్లాగా చేసారు, మొత్తం ఆలోచించకుండా. చదివితే నాలుక తెగొచ్చారు సార్.
వింటే చెవులాల సీసం పోసిరు సార్. సార్ అది చరిత్ర. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం మనం? ఇప్పుడు మనం తెలంగాణ గురించే మాట్లాడదాము. ఏ కులము తెలంగాణలో సార్ ఒక మాట, ముఖ్యంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతుందో వాళ్ళకు చెప్పనాలి కదా. బీసీలకు ఓబీసీలకు జరుగుతున్నట్టు వాళ్ళ సంఖ్య ఎంత సార్? రెడ్డిలకు 4% కంటే తక్కువ. అట్లాగే ఏదైతే ఇప్పుడు మొన్నదాకా రాజ్యం వెళ్ళినటువంటి రావులకు 1 చిల్లర అంతే. ఇంత ఉన్న వీళ్ళు రాజ్యాల్లో మొత్తం పదవులు 10 పదవులు ఉంటే 8-9 పదవులు వీళ్ళే. ఏదో బాబాసాహెబ్ పుణ్యమాని వచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లతో మానమాది కూడా అయితే వాడు జర్రస్ చాలు అయితే రాజాలాగా పీక్ పడదేం కాదు, రెండోసారి మళ్ళీ నో ఛాన్స్. ఇట్లాగా ఏంటంటే వీళ్ళకి కావాల్సిన అన్ని అస్త్రాలు దగ్గర పెట్టుకొని పాలకులకు మాత్రం వాళ్ళే ఉంటారు సార్. పాలితులుగా వీళ్ళు ఉండడానికి గల కారణం ఏంటంటే వీళ్ళని చైతన్యం, కనీస బాధ్యత మనకు ఉండాలి. ఏమైనా పాటలు రాశారా ఆయా కులాల మీద మీరు? అన్ని ప్రతి కులం మీద రాశారు. ఒక్కొక్క దాని మీద ఉదాహరణకి గౌన్లో ఉన్నారు. గౌన్లో అంటే వాళ్ళని ఎట్లా వాడుకుంటారని చెప్పి రాశాం సార్. అన్న సారీ గుర్తుకొస్తలేదు, నీకు మళ్ళీ వేరే పాట పాడతాను. ఉదాహరణకి ఇప్పుడు మన పద్మశాలన్న నిన్ను మించినోడు ఇళ్ళలో లేడన్న అంటే నువ్వు మనిషి యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి, మానవ నాగరికుడుగా బతకడానికి బట్టలు ఇచ్చినటువంటి ఒక్క పాటలోనే మీకు అన్ని వచ్చేది చెప్తాను. ఉదాహరణకి పుట్టినావు మాకులాగే ముట్టు నుండి ఉన్న కొడుక, పుట్టినావు మాకులాగే ముట్టు నుండి ఉన్న కొడుక, పట్టుకొని రాలేదేది కన్న తల్లి కడుపు నుండి, ఈ కలిమి నీకు ఎట్లా కలిగేనో, ఒరున్నోడలేమి మాకు ఎట్లా దక్కెనో, ఒరున్నోడ పుట్టినప్పుడు నీకు కట్టబట్ట లేకుంటే కష్టపడి నేసి ఇచ్చెనాయన్న పద్మశాలి, ఒట్టి బట్టతో నీ ఒళ్ళు దాయ రాకుంటే మట్టగాను ఒట్టి ఇచ్చెనాయన్న గర్జన్న, నేసినోళ్ళు కుట్టినోళ్ళు రో, ఒరున్నోడ వేసుకోను బట్టలేకరో, ఒరున్నోడ మాసి పెల్కలు వేసుకుంటారో, ఒరున్నోడ చేసినట్టి గుడ్డ వేసుకో, ఒరున్నోడ దిండ్ల మీద ఉలుకుతున్నావో, ఒరున్నోడ. ఇట్లాగా ఏ మొత్తం అంతా కూడా కుమ్మరైన మాదిగాని వీళ్ళందరూ ఎట్లా పనిచేస్తారు అని చెప్పి వాళ్ళు లాస్ట్లో నువ్వు ఉన్నోడం అంటున్నావు. మళ్ళా ఆ ఉన్నోడం ఎట్లా అంటున్నంటే నువ్వు దొంగమన్న అయి ఉంటావు, దోపిడన్న చేసి ఉంటావు, మందినన్న ముంచుంటావు, మానమైన అమ్మింటావు, నువ్వు గొప్పడం అయిన అంటే ముక్తాయింపు. ఇట్లా మన మాదిగోళ్ళకు సంబంధించినటువంటి పాట. మాదిగోన్ని మాలోని మాదిగోన్ని ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోన్ని. ఈ దేశంలో జాంబవంతుడు మొట్టమొదటి రాజపుణం. అందుకే ఆదిగోడు మంచి మాదిగోడు, మా తాతలకు ముత్తాత జాంబవుడు, వీరుడు శూరుడు అందగాడు, భరత ఖండాన్ని ఏలిన పాలకుడు, ఎవడురా మా తాత నెలుగు బంటున్నోడు, ఎలుగు బంటికి ఎట్లా జాంబవతి బుట్టరా, అందాల రాసిని కృష్ణుడు ఎట్లా పెళ్లి చేసుకున్నాడు భయ్. ఆమె కూడా జామ అంటున్నట్టు గుడ్డెలుగా ఆయన పుట్టాలి కదా, ఆడేమో గుడ్డెలుగా ఉంటే బిడ్డేమో అందాల రాసేటట. ఇట్లాగా ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి గౌన్ల కులానికి, వడ్ల కులానికి, ఇట్లా అన్ని కులాల గురించి రాయడం జరిగింది సార్. అట్లాగే మన పుట్టినటువంటి ఊరు గురించి ఒక అద్భుతమైనటువంటి పాట. అంటే మనం పుట్టినప్పుడు జననీ జన్మభూమిశ స్వర్గాదపి గరియస్ అంటారు. ఎవరు అన్నోళ్ళు అందరు అమెరికాలో ఉంటారు సార్. మళ్ళీ ఈ దేశాన్ని కాపాడి నెత్తి మీద మోసుకుంటూ తిరుగుతుంది అన్నమే. మీరందరూ పోయి అమెరికాలను, ఆస్ట్రేలియాను, లండన్లో సెటిల్ అయిపోయారు. ఎందుకంటే తెలిసిపోయింది వీళ్ళకు. ఈనాడు కాకుండా ఏడైనా ఈ అంబేద్కర్, పూలే, పెరియార్ వీళ్ళు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ కొడుకులో తెలిసిపోతుంది ఈ దేశం మూలవాసులు మేమే, మమ్మల్ని ఎట్లా తరిమి వెళ్ళగొడతారు కాబట్టి ముందే పోయి సెటిల్ అవుదామని చెప్పేసి అందరు వెలవెల్లంగా పారిపోతూ ఉంటారు. ఇట్లా ఏంటంటే ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి మీరు అంటారు తెలంగాణలో ఇప్పుడు వస్తున్న ఎన్నికలలో ఒక ఈసారి కనుక పూర్వం ఉన్న ప్రభుత్వాలే వస్తే కనుక తప్పకుండా మనువాదాన్ని, వాళ్ళ యొక్క దేవనాగరిక భాషని, వేదాలని, ఉపనిషత్తులని వీటిని మళ్ళీ తిరిగి తేవడానికి ఆల్రెడీ ఒక ఉత్తరప్రదేశ్లో ఆ ప్రయత్నం ఆల్రెడీ అమలైపోతుంది సార్. ఓకే. అట్నే కొన్ని ప్రాంతాలలో దాన్ని ఇప్పుడు మధ్యప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం కాబట్టి కొన్ని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఎవరైతే ఈ దేశ మూలవాసులు ఇంత శాతం ఉన్నాం, మేమెంతో మాకు అంత కాంశీరాం మహానుభావుడు చెప్పాడు,
జిస్కా ఇतना సంఖ్య భారీ ఉస్కా ఉतना భాగ్యదారి రావాలి కదా. మరి మన బీసీ సోదరులు ఏంటంటే నేనేమంటానంటే రెడ్డి వద్దు, కమ్మొద్దు, కాపొద్దు, రావద్దు, బీసీలే ముఖ్యమంత్రి కావాలి, లేకుంటే ఉరి పెట్టుకొని సావాలి సార్ సిగ్గుచరం ఉన్న వాళ్ళు అయితే. అంతే, సిగ్గుచరం ఉన్న వాళ్ళు అయితే మొత్తం ఎందుకు సార్ వాళ్ళు 50-55% వరకు ఉండి మనమే తన్నుకుంటున్నారు సార్. పద్మశాలి అంటున్నంటే గొల్లైనకు పడ్డదు, గొల్లాయన అంటారు కాపాడు పడి ఇట్టగా మనం తన్నుకుంటున్నాము. ఈ తన్నుకునేటువంటి వ్యవస్థను వాళ్ళు నిర్మాణం చేసి పెట్టారు, ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సామాన్య ఇప్పుడు మీలాంటి అద్భుతమైనటువంటి టీవీ ఛానల్ నేను మీ యశోద హాస్పిటల్లో జరిగినటువంటి ఒక చావుకు సంబంధించి మీరు చెప్తుంటే నాకు ఒళ్ళు పులకరించింది. అట్లా మీలాంటి చైతన్యవంతులు ఈ బీసీలకు సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి యొక్క శక్తి ఎంత, వారు చేస్తున్న ఉత్పత్తులు ఎంత, ఆ దాని వల్ల ఎట్లా బాగుపడుతురు, ఏమీ పని చేయను. అందుకే సార్ నేను ఒక పాట రాశాను, ఏక్ పల్కా బేషరం దిన్ బర్కా ఆరాం. ఒక్కసారి ఒక క్షణం సేపు అంటేనంటే ఇప్పుడు పీఠాధిపతులు, మతాధిపతులు, బాబాలు, అమ్మాలు చేస్తుంది ఏంటి ప్రవచనం. అరే ఎన్నడైనా దుక్కి తిండ్రా, ఒకనాడు ఎన్నడైనా ఏ దుక్కి దున్నలేదు, ఏ దుక్కి దున్నలేదు, ఏ మొక్క నాటలేదు, పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియదిరిగి పంట పంటకు 10 బస్తాల ధాన్యము కొనుక్కో, పంటకు తీసుకెళ్తావు. బడి మాదే, గుడి మాదే, భారతదేశం మాదే, సకల సంపదలిచ్చే భూతల్లి వడి మాదే. ఎడపచ్చ ఉన్నదంటే అడికొచ్చి వాలుతావు, తెగలు చాపను చేసి అధికారం పొందుతావు. నువ్వు ఎక్కడ పచ్చకుంటే అక్కడికి వచ్చేసి పాకి పైన కూడా వాళ్ళకి పైసలు బాగా వస్తున్నాయంటే దాన్ని తీసేసుకోవాలి. ఏదైనా చేస్తాడు. సులభ్ కాంప్లెక్స్ అంతే. బాటా చెప్పులు దానిలో పైసలు లాభం ఉందంటే దాన్ని కూడా అంతే వాళ్ళే. ఎక్కడ లాభంలో ఇన్ని పృథ్వీరాజ్కు తీసుకెళ్ళి యుద్ధం చేసిన తుర్కొని పిలవాలంటే నీకు అక్కడ లాభం ఉంది అని పిలవాలి. జోధాబాయిని తీసుకుపోయి అక్బర్కి వెళ్ళండి, అందులో లాభం ఉంది, అధికారం ఉంది కూడా ఇవ్వాలి. అంత దేశద్రోహం ఎవడంటే మీరే. మాట్లాడదాం సార్, రాబోయే రోజుల్లో మరిన్ని ఇంటర్వ్యూలు చేద్దాం. ఎనీవే ధన్యవాదాలు. సో ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో భాగంగా మీరు చేస్తున్న పోరాటానికి మేము కూడా హ్యాట్సప్ చెప్తున్నాం. ఈ ప్రయాణం ఇంకా కొనసాగాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మాస్టర్ జీతో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.